స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జిఎస్టీ తగ్గింపు ధరలను కూడా తీసుకొచ్చి చాలా వరకు రోజు వాడే వస్తువుల దగ్గర నుంచి కూడా అగ్రికల్చర్ వాళ్ళకి కానీ అన్ని రంగాల్లో కూడా జిఎస్టీని తగ్గించి పేద ప్రజలకి ముఖ్యంగా ఎంతో మేలు చేసిన వారయ్యారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా, అలాగే ముఖ్యంగా రైతులకు అండగా మన కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ముందుకెళ్ళింది. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి ఎన్నో సబ్సిడీలు కానీ, అలాగే పరికరాలు కానీ అన్నీ కూడా అందిస్తూ వాళ్ళకి అగ్రికల్చర్కి ఎలాంటి సమస్య లేకుండా కూడా ఇప్పటివరకు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు జిఎస్టీ వల్ల జేడీ గారు చెప్పినట్టు ఈరోజు ట్రాక్టర్లు కొనాలన్నా 70,000 డిఫరెన్స్తో ఈరోజు తగ్గి ఎంతోమంది ట్రాక్టర్లు కొనుక్కోవడానికైనా, అలాగే డ్రోన్లు కానీ పరికరాలు ఏవి కొనుక్కోవాలన్నా సరే మనకి ఈరోజు జిఎస్టీని 4 స్లాబ్లు ఉన్నది ఇవాళ 2 స్లాబులు చేసి ఎంతో మందికి ఊరట కలిగించేలాగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ర్యాలీని కండక్ట్ చేసి రైతులందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి, జిఎస్టీలో ఏ పరికరాలు ఎంత తగ్గుతుందో తెలియజేయడానికి ఈరోజు డిస్ట్రిక్ట్ నుంచి అన్నిటి నుంచి కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ ట్రాక్టర్ ర్యాలీ కూడా ఏఎంసీ వరకు కూడా తీసుకెళ్ళి అలాగే రైతులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇంకా కూడా జిఎస్టీలో మనకు 5, 12, 18, 28 వరకు మనకు 4 స్లాబుల్లో ఉన్నది ఇప్పుడు 5, 12 వరకే చేసి ఆరోగ్య కేంద్రాల్లో కూడా మనకు మెడిసిన్స్ కానీ అన్నీ కూడా 0% నుంచి 5% వరకు చేసేసారు. ఎక్కువగా మనకు అవసరమైన మందులు కూడా మనకు 0%కే దొరుకుతుంది. అలాగే పిల్లలకి స్కూల్ ఈ వస్తువులు కూడా సరే మనకు పూర్తిగా 0%కి జిఎస్టీకి చేశారు. అలాగే ఈ అగ్రికల్చర్ వ్యవస్థలో కూడా మనకు జిఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో మంది కొనుగోలుకు ముందుకు వస్తున్నారు. రేపు మనకు పంటలు మంచిగా పండితే దానికి ఆదాయం కూడా మనకు రాష్ట్రానికి వస్తుంది. ఇలా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో మేము అందరం కూడా ఆయనకి అండగా నిలబడుతూ అలా అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఈరోజు ఈ ర్యాలీకి కూడా మేము కూడా నాయకులందరం ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రభుత్వం కొత్త జిఎస్టీ పాలసీని తీసుకురావడం జరిగింది. సో దీని మూలంగా మనకి సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ కొత్త జిఎస్టీ పాలసీ అమల్లోకి వచ్చింది. సో దీని ద్వారా మన వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో కానివ్వండి, చాలా వస్తువులకు సంబంధించి ధరలు కూడా చాలా వరకు తగ్గాయి. దాదాపు ట్రాక్టర్ తీసుకున్నట్లయితే దాదాపు ₹1,00,000 దాకా 70,000 దాకా తగ్గేదానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా డ్రోన్స్ దాదాపు ₹1,00,000 దాకా తగ్గేదానికి అవకాశం ఉంది. అట్లాగే పవర్ టిల్లర్స్ కానివ్వండి, రొటోవేటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గాయి. సో ఈ విధంగా చేసిన దానివల్ల రైతులకి చాలా బెనిఫిట్ జరుగుతూ ఉంది. అదేవిధంగా అంటే రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే రైతుల కొనుగోలు శక్తి పెరుగుతుందో కంపెనీస్ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాల్సి వస్తుంది. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఎక్కువ పెట్టుబడులు కావాలి. ఈ విధంగా దేశ ఆర్థిక అభివృద్ధి జరిగేదానికి అవకాశం ఉందనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి అందరికీ కూడా అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా వెసులుబాటు కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వ్యవసాయ శాఖ తరఫున ట్రాక్టర్ ర్యాలీస్ నిర్వహించి రైతుల్లో అవగాహన కల్పించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నెలవల విజయశ్రీ గారు కూడా హాజరైనారు. చాలా సంతోషం. సో ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.